గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్ ఈరోజు 130 పాయింట్ గ్యాప్ అప్ అవుతుందండి బ్యాంక్ నిఫ్టీ. సో నేను మనం చెప్పుకున్నట్టు గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్ గ్యాప్ అయినా నేను బయింగ్ సైడ్ ఉంటానండి. సో మార్కెట్ 49,000 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్ రిట్రేస్మెంట్ లో ఇక్కడ నాకు ఆపర్చునిటీ దొరికితే నేను ట్రేడ్ ఎంట్రీ చేసుకుంటానండి బై సైడ్. ఎందుకు అంటే నిన్న ఎవరైతే బై చేసి హోల్డింగ్ లో ఉన్నారో వాళ్ళందరికీ నిన్న క్లోజింగ్ టైంలో ఈ యొక్క క్యాండిల్ తోటి ఎగ్జిట్ చేయించేసిందండి. సో ఫర్దర్ గా మార్కెట్ బై సైడ్ ఎస్ఎల్స్ లో అండి డౌన్ సైడ్. సో ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ బయర్సే ఉంటారు. సో వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు అంటే వాళ్ళ స్టాప్ లాస్ లాంగ్ ఉంటాయి అనమాట. అంటే పొజిషన్గా వాళ్ళ స్టాప్ లాస్ లాంగ్ ఉంటాయి. లాంగ్ అంటే ఇట్లా 48,000 కింద ఎవరైతే స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ అయితే మాత్రం వాళ్ళని టార్గెట్ చేయని కుదరదండి. సో వాళ్ళని టార్గెట్ చేయాలంటే గ్యాప్ డౌన్ అవ్వాలి. అంటే సెల్లర్ స్ట్రాంగ్ ఉంటేనే గ్యాప్ డౌన్ అవుతుంది. సో మార్కెట్ గ్యాప్ డౌన్ కావాలేదు, గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్ స్టిల్ బయర్స్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు అనమాట. సో వాళ్ళని బేస్ చేసుకొని నేను ఈరోజు బయింగ్ సైడ్ ఉంటానండి. ఇప్పుడు ఈ మార్కెట్ కిందికి వచ్చేది కూడా ఓన్లీ సెల్లర్స్ని ఇన్వైట్ చేయడానికి మాత్రమే కిందికి వస్తుంది. మార్కెట్ వెళ్ళాల్సింది పైకి అంటే నా లెవెల్స్ 49,150. ఎందుకు లో లెవెల్లో బై చేయని ట్రై చేస్తున్నాను అంటే మార్కెట్ వాల్టాలిటీ ఉంటుంది ఈరోజు, అందుకని లో లెవెల్లో ట్రై చేస్తున్నాను బై చేయడానికి. ఇక్కడ మార్కెట్ ట్రెండింగ్ ఉంటే మనం బ్రేక్అవుట్లో ట్రేడ్ చేయొచ్చు, కానీ మనకి ఈరోజు మార్కెట్ నాకు వాల్టాలిటీ అనిపిస్తుంది. సో అందుకే నేను లో లెవెల్ నాకు దొరికిందనుకో నాకు స్టాప్ లాస్ సరిగ్గా సెట్ అయిపోతుంది. కాల్ సైడ్ ట్రేడ్ ఎంట్రీ అయ్యానండి. ఈరోజు అంత ఫాస్ట్గా అప్ సైడ్ మూమెంట్ ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఉంది కాబట్టి అందరూ అదే మైండ్ సెట్లో ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయ్యానికి మార్కెట్ పైకి వెళ్తున్నట్టు వెళ్ళి బయింగ్ చేయించి మళ్ళీ వాళ్ళు ఎస్ఎల్ హిట్ అవుతుంది. అందుకని నేను ఈరోజు లో లెవెల్లో ఎంట్రీ అయ్యాను. చూద్దాం, ఒక లాస్ట్ టాప్లో హిట్ అయినా కానీ నేను హ్యాపీ. మార్కెట్ ఒక ఈ లో బ్రేక్ అయిందంటే మార్కెట్ అప్ సైడ్ కష్టం అండి కొంచెం. 48,800 బ్రేక్ అయిందంటే ఈరోజు మన అప్ సైడ్ అనేది ఉండకపోతుండొచ్చు. సో 49,000 బ్రేక్ అయిన వాటికి అందరూ బయర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు రిటైలర్స్. సో వాళ్ళని హిట్ చేయడానికి మళ్ళీ కిందికి రావచ్చు. సో అందుకే నా స్టాప్ లాస్ని ట్రేడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ స్వింగ్ బ్రేక్ అయిందంటే మార్కెట్ ఈరోజు అప్ సైడ్ ఉండకపోతుండొచ్చు. సో అందుకనే నేను నా ఎస్ఎల్ అవుతుందో నాది ట్రేడ్ చేసుకున్నానండి. సో చూసారా 49,000 బ్రేక్ అయిందని ఎవరి దగ్గర బై చేసి ఉంటారో సో వాళ్ళని మళ్ళీ ఎగ్జిట్ చేయని కిందికి వస్తుందండి. సో ఎప్పుడైనా కానీ ఒక రౌండ్ నెంబర్ కానీ స్వింగ్ కానీ బ్రేక్ అయినప్పుడు రిట్రేస్మెంట్లో మనం బై చేయడం నేర్చుకోవాలండి. సో రిట్రేస్మెంట్లో బై చేస్తే ఏమైందంటే మనకు స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, అప్పుడు మనకు రివార్డ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో మార్కెట్లో నా టార్గెట్ రీచ్ అయిందండి. నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సుకోలేదు, ఎందుకంటే చెప్తాను మీకు. చూసారా నేను ఎగ్జిట్ అయ్యేదాం లోపే మార్కెట్ ఒక చిన్న క్యాండిల్ నా ప్రీమియం ఎంత కరిగిపోతుందో. 10 పాయింట్స్ గురించి నేను టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఇది కరెక్టా రాంగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను 10 పాయింట్స్ గురించి 50 పాయింట్స్ నేను రిస్క్ చేసుకోవాల్సి వస్తుంది. 49,000 బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోతానండి. సో నా టార్గెట్ రీచ్ అయిందండి. నా ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 5,400. సో నిన్న మనం చెప్పుకున్న అనాలిసిస్లో గ్యాప్ అప్ అయినా స్లైట్లీ గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ రివర్స్లో నేను బై చేసాను చెప్పాను. సో మార్కెట్లో నేను ఈరోజు అదే చేశానండి. సో ఎందుకంటే మనకు లో లెవెల్లో మనకు ఎస్ఎల్స్ బయర్స్కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవండి. సో ఏదైనా ఈ రిట్రేస్మెంట్ జరిగిందో ఆ రిట్రేస్మెంట్లోనే మార్కెట్ ఇక్కడున్న బయర్స్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా పడాలంటే మార్కెట్ డ్రాగెస్ట్ గ్యాప్ డౌన్ అవ్వాలండి, అప్పుడు కానీ మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ రాదు. సో అందుకనే మనం మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిందో సో స్టిల్ ఎవరైతే రియల్ బయర్స్ ఉన్నారో మేబీ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి అనమాట. సో వాళ్ళ స్టాప్ లాస్ పొజిషన్లకి అయితే లాంగ్ ఉంటాయి. 48,000 కింద వాళ్ళ పొజిషన్స్ ఎస్ఎల్స్ 48,000 కిందనే వాళ్ళ ఎస్ఎల్స్ ఉంటాయండి. సో అందుకని ఇంత లాంగ్ పొజిషన్లో ఒకవేళ మార్కెట్ వాళ్ళని ట్రాప్ చేయాలన్నా వాళ్ళని ఎగ్జిట్ చేయాలంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వాలి. సో గ్యాప్ డౌన్ అవ్వకుండా గ్యాప్ అప్ అయింది అంటే మార్కెట్లో బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం అనమాట. సో అందుకని ఆ బేస్ చేసుకొని నేను ఈరోజు మార్కెట్లో బయింగ్ చేయనండి. సో మనకి ఇంకా నేను యాక్చువల్లీ ఇంకా లో లెవెల్లో బై చేద్దాం అనుకున్నాను, సో నాకు దొరకలేదు.
సో ఏదైతే మార్కెట్ మనం అనుకున్న లెవెల్లో బై చేశాను. సో మన టార్గెట్ రీచ్ అయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ అనాలిసిస్, నా లైవ్ ట్రేడింగ్ మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందాం రేపు అనాలిసిస్ గురించి. బాయ్ అండి. థ్యాంక్ యూ.